అజయ్ చౌతాలా ఒక భారతదేశానికి ఎందుకు పనికిరాని ఒక రాజకీయ నాయకుడు. హర్యానాలో జననాయక్ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఈ అజయ్ చౌతాలా ఏం మాట్లాడుతున్నాడు? బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక లాగే అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రజలు ఏ విధంగా అయితే తరిమి కొట్టారో ఇక్కడ కూడా మోదీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. యువకుల్లారా, వయోజనులారా మేలుకోండి, మీరు కూడా వీధుల్లోకి రండి, ప్రభుత్వాన్ని గద్దె దించండి, నాయకులు పరిగెట్టించి కొట్టండి. ఎందుకు కొట్టాలరా? దేనికి కొట్టాలరా భయ్? ఏం చేశారని కొట్టాలి? బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, శ్రీలంకలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి? ఇక్కడ సంక్షోభాలు రాకుండా కాపాడుతున్నందుకు కొట్టాలా? కాంగ్రెస్ పాలన నుంచి విడిపించి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నందుకు కొట్టాలా? లేకపోతే నీలాంటి వెధవలకి ఎటువంటి అవకాశాలు లేకుండా దేశాన్ని మంచిగా పరిపాలిస్తున్నందుకు కొట్టాలా? దేనికి కొట్టాలి? నిరుద్యోగాన్ని తగ్గిస్తున్నారని కొట్టాలా? చైనాతో పోటీ పడుతుందని కొట్టాలా? అమెరికా లాంటి దేశానికి వ్యతిరేకంగా వెళ్తుందని కొట్టాలా? లేకపోతే కాంగ్రెస్ లాగా ఎక్కడా కూడా మోచేతి నీళ్లు తాగలేదని కొట్టాలా? దేనికి కొట్టాలి? మీకు ఒక జెండా ఉండదు, అజెండా ఉండదు, చుట్టూ మంది బార్మలు ఉంటారు. అక్కడి నుంచి కిలోమీటర్ దాటామంటే ఒక్కడు వాళ్ళ గురించి పట్టించుకోడు. ఇది వీళ్ళ బ్రతుకు. డబ్బులు ఇచ్చి న్యూస్ పేపర్లో వాళ్ళ గురించి మాట్లాడించుకుంటారు, డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో చెప్పించుకుంటారు. మీకు అర్థమవుతుందా? వీడి పార్టీ ఎలా ఉంటదంటే వాడి ఇంటి వరకే ఉంటది. అది వాడి ఇంటి కిలోమీటర్ దాటిందంటే ఇంకెవరికి కనబడదు. వీళ్ళందరూ కూడా ఇలాంటివి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ఇదంతా వెనక నుంచి నడిపిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎందుకు చేతకాని పనికిరాని ఇలాంటి వెధవల్ల పట్టుకొని ఈ విధంగా వ్యాఖ్యలు చేయిస్తుంటారు. నరేంద్ర మోదీని కొట్టించాలి. దేనికి కొట్టాలి చెప్పండి మీరు? దేనికి కొట్టాలి అంటే వీళ్ళ దగ్గర అదే అంటున్నాను కదా, జెండా ఉండదు, అజెండా ఉండదు. ఎవడో ఏదో డబ్బు ఇచ్చాడు, ఇంత ముట్టింది, నీ పార్టీని రన్ చేసుకోవడానికి డబ్బులు వచ్చాయి, నువ్వు మాట్లాడతావు. ఇలాంటి రెచ్చగొట్టే వాళ్ళని వెంటనే బొక్కలు దోసేయాలి. సుప్రీంకోర్టు లాంటి కోర్టులు వెంటనే సుమోటోగా కేసు నమోదు చేసి పట్మని పెట్టేస్తే ఇంకొకటి ఇలాంటి మాటలు మాట్లాడు. 140 కోట్ల మంది ఉన్నటువంటి ఇలాంటి దేశంలో కనుక అలాంటి అల్లర్లు జరిగితే ఏం జరుగుతుంది? 140 కోట్ల మందిని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి సరైనటువంటి అవకాశాల కోసం తాపత్రయపడుతుంటే వీడేమొచ్చేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు. ఉగ్రవాదులు ఇచ్చే ఫండింగ్, ఉగ్ర సంస్థలు ఇచ్చే ఫండింగ్, ఉగ్ర పార్టీలు ఇచ్చేటటువంటి ఫండింగ్ తో మాట్లాడే మాటలకి రేపేదో ఒక రోజు ప్రజలు నీ నాలికి కోసే పరిస్థితులు వస్తాయి. ఆ రోజులు దగ్గరలోనే ఉంటాయి. నీ అందరు నాలికలు కోసేస్తారు.